ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదివి కొద్ది నిమిషాలు మనం తలపోసుకుందాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. దేవుడు ఈ మాటలు మనందరికీ దీవెనగా మార్చునుగాక. ఆమేన్. ఒక మాట ప్రభువుతో చెప్పుకుందాము. గ్రహింపు దయచేయమని, లోబడ్డానికి, వాక్యాన్ని వెంబడించడానికి స్థిరమైన మనసునియమని ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ సన్నిధిలో మరొక వారం నిన్ను ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం. బిడ్డల కుటుంబాల్లో కలిగిన బలహీనతల్లో, కష్ట సమయాలలో కన్నీళ్లతో మీ సన్నిధిలో ప్రార్థించగా నువ్వు మేలు చేసిన తండ్రి అయినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ గడియలో మేమందరమును నీ పాదాల చెంత నీ మాటల కోసం ఎదురు చూస్తున్నాం. మాతో మీరు మాట్లాడండి. నీ మాటల భావము, నీ మాటల అంతరార్థము గ్రహించడానికి మా హృదయాలను సిద్ధపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, సంఘములో ఉన్న బిడ్డలు దేవుని పిల్లలు అని పిలువబడేవారు, విశ్వాసులని పిలువబడేవారు. అది పెద్ద సంఘమా, చిన్న సంఘమా, పట్టణాలలో ఉన్న సంఘమా, పల్లెటూళ్ళలో ఉన్న సంఘమా, బాగా చదువుకున్న సంఘమా, చదువు లేని వాళ్ళు ఉన్న సంఘమా, బాగా డబ్బులుండి విస్తారమైన సౌకర్యాలతో ఉన్న సంఘమా, అంతంత మాత్రం వసతులతో ప్రభువును సేవించే సంఘం అనేది ప్రక్కన పెడితే, సంఘం అంటే ప్రభువును ఆరాధించే బిడ్డలు. దేవునికి స్తోత్రం. వారిలో ఉండవలసింది పరిశుద్ధత అని జ్ఞాపకం చేసుకున్నాం. వారిలో ఉండవలసింది ప్రేమ అని జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా వారిలో ఏముండాలా? పరిశుద్ధత ఉండాలా, ప్రేమ ఉండాలా, ఇంకా వారి జీవితాలలో ప్రార్థన ఉండాలా. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఉండాలి అని చెప్పుకున్న మనం ఎంత ప్రార్థన ఉండాలి, ఎలాంటి ప్రార్థన ఉండాలి, ఎలాంటప్పుడు ప్రార్థన ఉండాలి అన్న విషయాలు కూడా ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనం చదువుకున్న వాక్యంలో ఉంది, పట్టుదలతో ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎలాగా అంటే అడిగింది దొరికే వరకు, ఆశపడింది పొందుకునే వరకు వదలకుండా ప్రార్థన చేయాలి. అలా చేయడానికి అన్నీ సుఖంగా ఉన్నాయనుకోండి, సౌకర్యంగా ఉన్నాయనుకోండి, ప్రార్థన చేస్తాం. జీవితాలన్నీ సుఖంగా సౌకర్యంగా ఎక్కడ ఉండవు, ఏ మనుషునికి ఉండవు. ఎవరికి తగ్గ బాధలు, ఎవరికి తగ్గ కష్టాలు, ఎవరికి తగ్గ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. అలాంటప్పుడు దీని పేరేం పెట్టుకుంటాం? శ్రమ వచ్చేసింది అంటాం. ఏమొచ్చింది? మరి ఎంతో కొంత శ్రమ, మనసుకు కష్టం కలిగించే శ్రమ, శరీరాన్ని బాధ పెట్టే శ్రమ, ఆలోచనలు గజిబిజి చేసే శ్రమ, మన మనశ్శాంతిని ఎత్తుకుపోయే శ్రమ వస్తుంది ఖచ్చితంగా. అలాంటి శ్రమలలో పట్టుదలతో ప్రార్థన చేయాలి అంటే కుదిరే పని కాదు. అర్థమవుతుందా? తండ్రి కనుక పోట్లాడే ప్రార్థనలు చేస్తాం, నిరాశతో నిస్పృహతో ప్రార్థన చేస్తాం. సంసోను ప్రార్థన చేశాడు. దవడ ఎముక పట్టుకుని 1000 మందిని చంపేసి, గాడిద దవడ ఎముకతో చెయ్యి తిమ్మిరు పట్టేలాగా జనాలు చంపేసి 2 కుప్పలు వేసాక ఆకలి నీరసం వచ్చేసింది. దాహం వేసిన త్రాగడానికి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. ఇంత పెద్ద పని చేశాక త్రాగడానికి నీళ్ళు ఇచ్చే కూడా లేకపోతే ఎలా ఉంటుంది? ఓ ప్రార్థన చేశాడు, నీ సేవకుని చేతి వలన ఇంత గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను ఈ సున్నతి లేని ఫిలిష్తీయుల చేతిలో పడి దప్పికతో చచ్చిపోవాలా అని అడిగాడు దేవుని. దేవునికి స్తోత్రం కలిగిన. ఇంత గొప్ప కార్యాలు చేయించావు, ఇప్పుడేమో దాహంతో చచ్చిపోయి చేతిలో పడిపోనా నేను అని అడిగితే, దేవుడు ఆ ప్రక్కనే ఉన్న గోతిని చీల్చాడు అని రాయబడింది. గోతిని చీల్చమంటే ఆల్రెడీ గొయ్యి బురద ఉంది అందులో. ఆ గొయ్యి లోపల పగిలి చక్కని తేట నీటి ఊట్ల బయటకు వస్తే ఆ నీళ్లు తాగి తెప్పరిల్లి దానికి ఎనహక్కోరే అని పేరు పెట్టాడు. నన్ను పిలిచిన వాని ఊట. స్తోత్రం చెప్పుకోండి. నువ్వు నిరాశతో ఏడక్కర్లా, ఇంతేనా నా బ్రతుకు అనుకోక్కర్లా.
నా జీవితం అయిపోయిందా అనుకోకర్లా. ఏలియా భక్తుడు ఏం ప్రార్థన చేశాడు? నా పితరుల కంటే నేను గొప్పవాడు కాదు, ఇంత మట్టుకు చాలు, నన్ను తీసేసుకో. ఇలాంటి ప్రార్థనలు కూడా చేస్తారా? మోషే భక్తుడు ఏం ప్రార్థన చేశాడు తెలుసా? పాలిచ్చే తండ్రి పిల్లల్ని చంకన పెట్టుకొని మోసుకుపోతున్నట్టు ఈ జనాంగాలందరినీ మోసుకుపోమని నాకు చెప్పావు. ఒకడేమో రొట్టెలు అంటాడు, ఒకడేమో చేపలు అంటాడు, ఒకడేమో మాంసం అంటాడు. కేకలు చచ్చిపోతున్నాను, ఈ బాధ నేను భరించలేను, నన్ను చంపేయి అని ప్రార్థన చేశాడు. అంటే గొప్ప గొప్ప భక్తులు కూడా అప్పుడప్పుడు ఎలాంటి ప్రార్థన చేస్తారు? నీకు లోకువైపోయినా అని ప్రార్థన చేసిందని శాంతి. దేవుని స్తోత్రం కదా. ఏమంటే దేవుడికి లోకువైపోతే మనం ఏమైనా లాడ్రులమా మోనార్కులమా ఆయన గొప్పగా ఎంచడానికి? పురుగు అంటే యాకోబు అన్నాడా లేదా? యాకోబు ఎలా అంటాడు? మనం పురుగు లాంటి వాళ్ళం అండి, దూలు లాంటి వాళ్ళు. కాకపోతే తండ్రి కదా, మనకు స్వేచ్ఛ ఏం చేస్తుంది? నేనే దొరికాను. నేను అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాను, నేనే దొరికానా నీకు? ఇంతమంది పాస్టర్ గారులు ఉంటే ఒక్కపూట కూడా రెస్ట్ ఉండదు నాకు. రెస్ట్ తీసుకొని నిద్రపోనివ్వు, తలంపులు కలవర పెడతా ఉంటాయి, తిండి మానేస్తూ ఉంటాను, గింజుకుంటాను, నెత్తి నోరు బాధ చేసుకుంటున్నాను, నేనే దొరికాను నీకు అని ప్రార్థన చేసిన సందర్భాలు నాకు చాలా ఉన్నాయి. ఆయన ప్రేమగా పట్టుకొని నువ్వు కాకపోతే నాకు ఎవరున్నారా అని మా పాస్టర్ గారిలా మాట్లాడుతూ ఉంటే దేవుని స్తోత్రం కలిగినగా, అవును నేనే ఉన్నాను నీకు. నువ్వు ప్రేమించావు కాబట్టి నాకు చెప్తున్నావు, అందరికి ఎందుకు చెప్తాం? ప్రేమించిన వాళ్ళకే పని ఎక్కువ చెప్పేస్తూ ఉంటాం మనం. వాళ్ళు ఏమనుకుంటారు? అయ్యగారు అయ్యగారు అయ్యారు మాకే మాట రుద్దేస్తున్నాడు ఈయన. వాళ్ళందరూ కనబడలేదు, వాళ్ళు కనబడలేదు. నాకు దగ్గరగా ఉన్నవాళ్ళు, నా హృదయానికి సన్నిహితంగా ఉన్నవాళ్ళు, దేవునికి స్తోత్రం కలిగిన గాక, మన బ్రతుకుల పట్ల కృపాకార్యాలు చేసే దేవుడు. శ్రమలో దీన ప్రార్థనలు చేస్తాం, నిరాశ ప్రార్థనలు చేస్తాం, కోపంతో ప్రార్థనలు చేస్తాం. అయితే అవి ఏమి లెక్కల్లో తీసుకోవడం. దేవుని స్తోత్రం కలిగిన గాక. అంత గట్టిగా కొడితే మీ నాన్న మీద తిరగబడలేదేవరా అన్నాడు ఒకడు. మా నాన్న నాతో మాట్లాడి 6 సంవత్సరాలు అయింది, మా నాన్నకు నా మీద చాలా కోపం ఉంది, అలా కొట్టడం వల్ల అయినా నన్ను ముట్టుకున్నాడని ఫీల్ అవుతున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కొట్టిన నాన్నని చూశారు అందరూ, ఈడేం చూశాడు? అలా కొట్టడానికైనా నన్ను ముట్టుకున్నాడు కదా, మా నాన్న చెయ్యి నాకు తగిలినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు ఏడ్చావు, ఎలా ఏడ్చావు, ఏం ప్రార్థనలు చేస్తావు దేవుడు పట్టించుకోడు. ఆ ప్రార్థన కోసం ఆయన గుర్తు చేసుకుంటున్నావు కదా, ఆయన దగ్గరకు వస్తున్నావు కదా, అది సహవాసం. హల్లెలూయా. అడగక మునిపే తెలుసు, అవసరాలు తెలుసు, కష్టాలు తెలుసు, బాధలు తెలుసు. కానీ మరి ఎందుకు ఊరుకున్నాడు అంటే నువ్వు మాటి మాటికి దగ్గరకు రావాలని. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో పట్టుదలతో ప్రార్థన చేయడానికి, నేను నిరాశపరిచే, కృంగదీసే, బలహీనపరిచే సమస్యలలో, శోధనల్లో, శ్రమల్లో మనకు కావలసిన అత్యవసరమైనటువంటి ఓ సంఘము నేర్చుకోవాల్సిన అలవాటు ఉంది. అదే ఓర్పు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమి నేర్చుకోవాలా? పరిశుద్ధంగా ఉండాలా, ప్రేమగా ఉండాలా, పట్టుదలతో ప్రార్థనలు చేస్తూ ఉండాలా, ఓర్పుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఓర్పు అంటే ఎప్పుడు దాకా ఓర్చుకోవాలండి? ఎప్పుడు దాకా ఓర్చుకోవాలి? అన్నం ఉడకడానికి ఎంతసేపు ఉండాలండి? ఉడికిదాకా ఉండాలి. ఎంతసేపు? దానికి 5 నిమిషాలు 6 నిమిషాలు లెక్కలేమి లేవు. ఏమండి? ఎంతసేపు అంటే ఉడికే వరకు, చక్కగా జీర్ణమయ్యేలా ఉడికే వరకు ఉండాల్సిందే. ఆతృత పడిపోతే సరిగ్గా ఉడకదు, అది తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. ఎప్పుడు దాకా ఓర్చుకోవాలని? చేను కోయడానికి పండేదాకానా? కొందరు ముందు పండుతుంది, కొందరు వెనకాల పండుతుంది. దీని పేరు ఏంటంటారు? ఏమంటారు? ఇదంతటిని ఓర్చుకోవాలి. దేవుని స్తోత్రం. మనందరికీ తెలిసిన మాట, ఓర్చుకుంటే కోడిగుడ్డు ఏమవుద్ది? ఓ గుడ్డు దాకడ ఎలా అవుతుంది? 2 కేజీలు ఉల్లిపాయలు 2 కేజీలు టమాటాలు వేస్తారు అందులోని? కాదు కాదు. ఎప్పుడో గుడ్డుగా ఉన్న పిల్లను పట్టు మీద పెట్టి ఆ గుడ్డును పిల్ల చేయించి గ్రద్దలు, కాకులు, ఎలకలు ఎత్తుకుపోకుండా కాపాడి తెగులు రాకుండా చూస్తే 6 నెలలకో 9 నెలలకో కేజీన్నర పెరుగుతుంది. అవునా? దేవుని స్తోత్రం చెప్పండి. 4 ఇంజక్షన్లు పొడిచేసి కాస్త మేత వేసేస్తే 40 రోజుల్లో 2 కేజీలు కోడి అయిపోద్ది. ఏది? దాని ఓరు పక్కర్లా, మందులు వేస్తే చాలు. ఆర్టిఫిషియల్, హైబ్రిడ్. అవి తిన్న వాళ్ళకి జబ్బులు అలాగే ఉంటున్నాయి. మరి న్యాచురల్గా పెరిగే నాటుకోడి ఓర్చుకోవాలి, ఓర్చుకోవాలి, ఓర్చుకోవాలి. ఎప్పుడో జూన్లో వచ్చిన వర్షాలకి చెరువుల్లోకి వచ్చిన చిన్న చిన్న చేపలు
మరలా జనవరి ఫిబ్రవరిలో చెరువులు ఎండిపోయాక పడితే న్యాచురల్గా పెరుగుంటాయి, మందులే లేకుండా. ఆ చేపలు తింటే జబ్బు లేదు. ఇంత పిల్లలు పట్టుకొచ్చి అందులో వేసేస్తారు, పిల్ల 5 రూపాయలు 10 రూపాయలు కొని. దానికి మందులు వేసేసి, కోడి పెంటలు వేసేసి, చెత్త వేసేసి, పెంచేసి, ఇంత బొచ్చులు, చెరువు బొచ్చులు అండి అయ్యగారు. ఏం బొచ్చులు? పెచ్చులు ఊడిపోద్ది నీకు అవి తింటే. పెంచిన చేపలు జబ్బులైపోయాయి, పెంచిన కోళ్ళు జబ్బులైపోయాయి. ఓర్పుగా పెరిగిన చెరువుల్లో, కుంటల్లో ఉన్న చేపలు ఆరోగ్యం అయ్యాయి. ఓర్పుగా పెంచిన ఆ కోడిగుడ్లోంచి వచ్చిన పిల్లలు నాటుకోళ్ళు, కంట్రీ చికెన్. డాక్టర్లు ఏమంటున్నారు చెప్పనా? నాటుకోళ్ళు తినకండి, గుండె జబ్బులు వస్తాయి. బాయిలర్ కోళ్ళు తినండి, బేగా మీరు మా ఆసుపత్రికి వస్తారు. అర్థమవుతుందా? చిన్నప్పుడు నాటుకోళ్ళు తినే వాళ్ళకి, ఇంట్లో పెంచుకున్న మేకల్ని, కోడిలు, గొర్రెల కోసం జబ్బులు రాలా. ఎప్పుడైతే పారం గుడ్లకి, పారం కోళ్ళకి ఎగబడ్డామో ఇల్లు ఆసుపత్రి అయిపోయింది. ప్రతి ఇంట్లోనూ ఒక డబ్బా ఉంటుంది. ఏడిది? మందుల డబ్బా. కాస్త ఓపికగా నేర్చుకుంటే ఆ మందుల డబ్బా పేర్లన్నీ గుర్తెట్టుకుని డాక్టర్ అయిపోవచ్చు. అన్ని మందులు ఉంటున్నాయి ఎవడింట్లో చూసినా. ప్రియులారా, ఇప్పుడు మనం ఏం చెప్దాం? ఏదైనా ఓర్చుకుంటే దేవుని స్తోత్రం చెప్పండి. ఓర్పు వల్ల భక్తులకు వచ్చే ప్రయోజనాలు చెప్పి గబగబా నేను ముందుకు వెళ్ళిపోతాను. ఓర్పు వల్ల మనం ఏమవుతాం తెలుసా? రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో భక్త పౌలు సంఘానికి నేర్పిస్తూ ఓర్పు ద్వారా కలిగేటువంటి పరిస్థితులను మనకు గుర్తు చేస్తున్నాడు. అంతేకాదు, శ్రమ ఓర్పును, పరీక్ష నిరీక్షణను. వినండి. ఓర్పు ఇప్పుడు ఉండాలా? శ్రమ వచ్చినప్పుడు ఉండాలి. అదే కదా చెప్పుకుంటున్నాం. కష్టం వచ్చినప్పుడు ఉండాలా, బాధ వచ్చినప్పుడు ఉండాలా. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఎప్పుడో 5-6 సంవత్సరాలు బట్టి సరిగ్గా నీళ్లు దాక్క ఫ్యాట్ తినేయడం వల్ల 1-2 రాళ్ళు వెనకాల చేరతాయి కిడ్నీలో. ఆ కిడ్నీలో రాళ్ళు పెరిగి ఎక్కడో అడ్డుపడ్డాక నొప్పి వస్తుంది. పొత్తు కడుపులో, వెన్నులో నొప్పి వచ్చినప్పుడు విలవలు ఆడిపోతారు, మంచం మీద తిరిగేస్తారు. వీళ్ళు చెప్తారు, నిన్నటి దాకా బాగా ఉన్నాడండి అయ్యగారు. బాగానే ఉంటాడు బయటపడేదాకైనా. తగ్గలేదండి బాబు, తగ్గిపోతే బాబు. 5 సంవత్సరాలు బట్టి కూర్చొని ఓర్పుగా పెరిగిన జబ్బు 5 గంటల్లో తగ్గదు. అది ఏం చేయాలి? మందుల మీద ఆధారపడితే మరొక 5 నెలలు, లేదా తెగించి ఆపరేషన్ చేయించేసుకుంటే ఒక 2 నెలలు. ఓర్పుగా ఉంటే రాళ్ళు పోతాయి, మళ్ళా తింటే మళ్ళా వస్తాయి. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. శ్రమలో ఓర్పు కావాలి. ఓర్పు మనకి ఏం చేస్తుంది? పరీక్షను కలగజేస్తుంది. ఓర్పు ఏం చేస్తుంది? ఇంకెంతకాలం అండి ఓర్చుకోవాలి? ఇంకెంతకాలం అండి? పరీక్ష పేపర్ ఇచ్చిన తర్వాత ఎంతకాలం కూర్చోవాలి? అందులోని 3 గంటలు కూర్చోవాలా? అరగంటలో రాసేసారన్నా బయటికి పంపరు. మీకు తెలుసో తెలీదో? పేపర్ ఇవ్వగానే పట్టా అరగంటలో రాసేసి వెళ్ళిపోతానంటే కూర్చో అక్కడే. పేపర్ మడతెట్టి అక్కడే కూర్చో. ఆ టైం అయ్యాక పంపిస్తారు. ఓర్పు పరీక్షను కలగజేస్తుంది. ఈ పరీక్ష మనకేం కలగజేస్తుంది? నిరీక్షణని కలగజేస్తుంది. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు ఈ ఓర్పు మనకేం తీసుకొస్తుంది? నిరీక్షణను తీసుకొస్తుంది. నిరీక్షణ అంటే ఎదురు చూపు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా కృంగిపోకుండా ఉండే ధైర్యం. నిరీక్షణ అనే మాటకు అర్థం అయిపోయింది అన్నటువంటి బాధ ఏదైనా వస్తే ఇంకేమో అయిపోలేదు, చాలా టైం ఉంది అనేటువంటి ధైర్యాన్ని కలిగించడం నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎవరి వల్ల వస్తుందో తెలుసా? మీరు చూడండి 12వ అధ్యాయం రోమాపత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయంలో ఈ నిరీక్షణ కారణం ఏంటో తెలుసా? 13వ వచనం చదవండి. కాగా పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు. నిరీక్షణ కారణం ఎవరు చెప్పండి? ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మునితో స్నేహం, పరిశుద్ధాత్ముని యొక్క నింపుదల, పరిశుద్ధాత్మను నడిపిస్తే, పరిశుద్ధాత్మతో నడిస్తే నీకేం రావాలా? నిరీక్షణ రావాలా. నిరీక్షణ ఎందుకు వస్తుందని చెప్పాను నేను? ఓర్పు వల్ల. ఓర్పు పరీక్ష నిరీక్షణ. ఓర్పు వల్ల నిరీక్షణ వస్తుంది, పరిశుద్ధాత్మ వల్ల నిరీక్షణ వస్తుంది. అంటే ఓర్పు నేను ఎవరి దగ్గర తీసుకెళ్తుంది? పరిశుద్ధాత్మ దగ్గర తీసుకెళ్తుంది. దేవుని స్తోత్రం. ఓర్చుకోలేనోడితో దేవుడు సహవాసం చేయడండి. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ
జలములపై అల్లాడుచుండెను. ఎక్కడున్నాయి మాటలు? ఎక్కడో కానీ బైబిల్లోనండి అయ్యారు. ఎక్కడున్నాయి? ఆదికాండం 1వ అధ్యాయం 1 మాటలయ్యే. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను, భూమి నిరాకారముగాను శూన్యముగాను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఓవరింగ్, పొదుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అల్లాడుట అనగా అదే స్థలంలో కదలకుండా అలాగును నిలిచి ఉండడం. హావరింగ్ అని పిలుస్తాం, బ్రూడింగ్ అని పిలుస్తాం, పొదుగుట ఏదన్నా వాడుకోండి. కోడిపెట్ట ఆ గుడ్ల మీద 21 రోజులు తిండి మానేసి నీరసించిపోయి ఆ వేడంతా గుడ్లకు ఇస్తూ అలాగే ఉండిపోయి చూసారా? అంటే అక్కడ ఏముంది? సహవాసం ఉంది. దేవునికి స్తోత్రం. కోడిపెట్ట గుడ్లతో చేసిన ఫెలోషిప్ నుంచి, సహవాసం నుంచి చక్కని పిల్లలు బయటకు వస్తాయి, తనలాంటి పిల్లలు వస్తాయి. నువ్వు పరీక్షలో ఓర్పుగా నిరీక్షణ కలిగి ఉండడం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు నీతో స్నేహం పెంచుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందరూ ఆత్మపూర్లుగానే ఉంటున్నారు, కానీ ఎవరికి ఓర్పు లేదు. కూసేపు కూర్చోలేరు, శ్రమను తట్టుకోలేరు, బాధను తట్టుకోలేరు. ఓర్పు నిరీక్షణ పుట్టిస్తుంది. నెంబర్ 1. ఓర్పు పరిశుద్ధాత్మ దేవుని స్నేహాన్ని నీకు అధికం చేస్తుంది. నెంబర్ 2. నెంబర్ 3, ఓర్పు వలన వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరతాయి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం 15వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో ఉంది. ఏమని? మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి. దేవునికి స్తోత్రం. ఎవరో ముందు కొందరున్నారు, వాళ్ళ పేర్లు చెప్పబడ్డాయి. వారు ఓర్పు చేత వాగ్దానాలను స్వతంత్రించుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేని చేత? దేవుడు వాగ్దానం ఇస్తాడు. నేను ఆశీర్వదిస్తాను అబ్రహాం, నేను గొప్ప జనంగా చేస్తాను అబ్రహాం అన్నాడు. అనగానే అబ్రహాం నమ్మి దేవుడు వెనకాల వచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలలో 7 వాగ్దానాలు చేశాడు. 7-fold బ్లెస్సింగ్ అంటాం, 7-fold ప్రామిస్ అంటాం. ఈ 7 వాగ్దానాల జీవితం నెరవేరడానికి అబ్రహాం దేవునితో నడుస్తూ 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 ఉన్నాడు. 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ళైనా దేవుడు పిల్లలు ఇవ్వాల. కానీ ఏం చేశాడు? ఆ వాగ్దానాల నెరవేర్పును దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. కానీ అబ్రహాము అన్నీ ఇచ్చినా ఏదో ఒకటి కనబడక ఏమీ లేనట్టే ఫీల్ అయిపోయాడు. మీరు చూడండి ఒకసారి 12వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా? 2వ వచనం. నెంబర్ 1, నిన్ను గొప్ప జనముగా చేసి. నెంబర్ 2, నిన్ను ఆశీర్వదించి. నెంబర్ 3, నీ నామమును గొప్ప చేయుదును. నెంబర్ 4, నీవు ఆశీర్వాదంగా ఉందువు. నెంబర్ 5, నేను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను. నెంబర్ 6, నేను దూషించే వారిని శపిస్తాను. నెంబర్ 7, భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు. ఇది 7 ఆశీర్వాదాలు. నడుస్తున్న కొలది అబ్రహాముకు ఈ ఆశీర్వాదాలు దొరుకుతున్నాయి. 13వ అధ్యాయంలో చూడండి 2వ వచనం. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి. ఇప్పుడు అబ్రహాము ఏమయ్యాడు? ఆశీర్వాదం వచ్చిందా లేదా? వచ్చిందా ఆశీర్వాదం? ఎంత వచ్చిందంటే 7వ వచనం లేకపోతే 6వ వచనం. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండేది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అబ్రహాము అతని సహోదరుని కొడుకైన లోతు కలిసి ఉన్నారు. అప్పటిదాకా దేవునితో నడక మొదలెట్టాక వారి ఆస్తి వారు కలిసి ఉండడానికి వీల్లేనంత ఎక్కువైపోయింది. ఇద్దరు విడిపోయారు. మీరు చూసారా? ఇప్పుడు గొడవలాడుకుని విడిపోలేదు. ఆస్తి ఎక్కువైపోయి దాచుకోవడానికి ఉంచుకోవడానికి చోటు లేక నువ్వో పక్కపో నేనో పక్కపోతాను విడిపోయారు. ఆశీర్వాదమా కాదా ఇది? అబ్రహాము ఎక్కడికి వెళ్తే అక్కడికి దేవుడు తోడుగా వచ్చి అబ్రహామును భద్రపరుస్తూ వచ్చాడు. 12వ అధ్యాయం 17వ వచనం చూడండి. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారయిని బట్టి
ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. చిన్న కరువు వచ్చిందని ఐగుప్తు దేశానికి వలస వెళ్తే అబ్రహాం ఆ దేశం రాజు అయిన ఫరో శారమ్మను పట్టుకుపోయాడు, అందంగా ఉందని. రాజులు కదా, ఏది నచ్చితే పట్టుకుపోవడమే, అడగడానికి లేదు. బట్టులు వచ్చి లాక్కుపోతారు. మీ అమ్మాయి బాగుంది పట్టుకుపోతున్నాం, మీ ఆవిడ బాగుంది పట్టుకుపోతున్నాం, మీ చెల్లెలు బాగుంది పట్టుకుపోతున్నాం. రాజాకు వ్యవస్థ అది, ఎవడో కాదనడానికి లేకపోయింది. కానీ ఎవరున్నారు అబ్రహాముకు తోడు? దేవుడు ఉన్నాడు. ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాడు. మరి ఏం తిప్పలు వచ్చాయో వాళ్ళకి అర్థమైపోయి శకునాలు చూసుకుంటే ఆవిడని తీసుకొచ్చావు, వాళ్ళ దేవుడు మిమ్మల్ని బాధ పెట్టేస్తున్నారని చెప్పాడు. పట్టుకొచ్చి అబ్రహాంకి అప్పగించేశాడు. దేవుని స్తోత్రం కలిగినాయి గాక. పశువులు ఇచ్చాడు, దాసీలు ఇచ్చాడు పనిష్మెంట్. ఇదిగో నేను చేసిన తప్పుగా అపరాధంగా ఇవన్నీ తీసుకో అన్నాడు. అలా వచ్చిన వారిలోనే హాగర్ వచ్చిందని చెప్తారు పెద్దలు. దేవుని స్తోత్రం కలిగినాయి గాక. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు లేదా? అబ్రహాము తమ్ముడు లోతు నివాసం ఉన్న దేశంలో యుద్ధం వచ్చి దేశం ఓడిపోయింది. లోతుని ఎత్తుకుపోయారు, లోతు భార్యలు ఎత్తుకుపోయారు. యుద్ధం చేస్తే 5 రాజులు ఓడిపోయారు. అలాంటి చోటుకి అబ్రహాము యుద్ధానికి వెళ్ళిపోయాడు. చూడండి 14వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము తన తమ్ముడు చెర పట్టబడిన విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మంది వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. 16వ వచనం. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, తన ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. దేవునికి స్తోత్రం. నా వైపు చూడండి. 5 రాజులు యుద్ధం ఆడితే గెలవలేని శత్రువుల్ని 318 మందిని వెంటబెట్టుకెళ్ళి ముసలోడైన అబ్రహాం వాళ్ళందరినీ కొట్టేసి ఆస్తిని తిరిగి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు అబ్రహాం దేవుడు దీవించాడా లేదా? ఎంత దీవించాడంటే సాక్షాత్తు దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి రాకమునుపు ఆ కాలంలో ఇంకో పేరుతో ఉన్నాడు. ఆయన పేరు షాలేము రాజు, మెల్కీసెదక్. ఆ షాలేము రాజు మెల్కీసెదక్ అనే పేరిట అబ్రహాము దగ్గరకు ఎదురుగుంటా వచ్చేసాడు. 18వ వచనం చూడండి. మరి షాలేము రాజు అయిన మెల్కీసెదకు రొట్టెను, ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. దేవునికి స్తోత్రం. అబ్రహామును దీవించడానికి యుద్ధంలో గెలిచి వస్తున్న అబ్రహాముకు ఎదురుగుంటా ఎవరు వచ్చారు? సాక్షాత్తు యేసయ్య మెల్కీసెదకు పేరిట రొట్టె, ద్రాక్షరసాలను పట్టుకొని వస్తే అబ్రహాం అతనికి తన ఆస్తి అంతట్లో 10వ వంతు ఇచ్చెను అని 20వ వచనంలో రాయబడింది. రొట్టె, ద్రాక్షరసం తీసుకుని ఏం చేశాడు? అందుకే పెద్దలు ఏమంటారంటే రొట్టె, ద్రాక్షరసం తీసుకున్న ప్రతి ఒక్కరు దశంభాగం ఇవ్వాలని చెప్పారు. దీవెనకు రుజువది. సరే, మనం పక్కకి వెళ్తున్నాం. అబ్రహాం దీవించబడ్డాడా లేదా? ఎన్ని జరిగాయి? ఆస్తి వచ్చింది, దేవుడు పక్షంగా ఉండి శత్రువులతో మాట్లాడుతున్నాడు, యుద్ధంలో గెలిచేస్తున్నాడు, అబ్రహాం మహారాజుగా మారిపోయాడు. అబ్రహాం ఉంటే చాలు దీవెన వచ్చేస్తుందనే ఫీలింగ్ వచ్చేసింది. ఇంక జరగదల్లా ఏంటి? నిన్ను గొప్ప జనంగా చేస్తాను అనే మాట జరగల. గొప్ప జనంగా చేయాలంటే ఏమవ్వాలి? అబ్రహాం పిల్లలు పుట్టాలి, పుట్టలేదు. మరి ఇన్ని చేసినోడు చేయడా అండి? కానీ అబ్రహాంకి ఏమైపోయింది? ఎదురు చూపు చూసే విషయంలో ఓర్పు తగ్గిపోయింది. సరిగ్గా 10 ఏళ్ళు అయ్యింది, భార్య ఇంట్లో పోరు మొదలెట్టింది. ఏమంటే ఇంట్లో పోరు ఇంత కాదయా అన్నాడు వేమన గారు. ఎదురు చూడాలా. నువ్వు అన్నావు టీవీ ఇంకా కొనలేదు, నువ్వు అన్నావు నెక్లెస్ ఇంకా చేయించలేదు, నువ్వు అన్నాడు. పాపం అన్నావుని చంపేస్తావా? జరిగేదాకా ఆగాల. ఎన్ని బాధలు వచ్చాయి, ఎన్ని కష్టాలు వచ్చాయి. నువ్వు అన్నాడు. మరి అన్నవాడు చేస్తాడు. అంటలేదు కదా. కొంచెం ఓర్పుగా చూడాలా. చంపేస్తే ఎక్కడ పోతారు? శారమ్మ చంపేసింది. 16వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము భార్య అయిన సారయి అతని పిల్లలు కనలేదు. హాగరను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా సారయి ఏమంటుందండి? నేను పిల్లలు కనకుండా దేవుడు చేశాడా? ఇస్తాడా ఇవ్వడా? వెంటనే ఎవరి మీదతో చేసింది? పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నా దాసితో పో. ఏ భార్య అయినా చూస్తుండగా భర్తకి ఇంకో పెళ్లి చేస్తుందండి? రాత్రి నర్సీపట్నంలో బొడ్డుపల్లి దగ్గర ఒక ఆవిడ ఒక పిల్లను పట్టుకుని పొట్టు కింద కొట్టేసింది. చిత్తకు కొట్టేసింది. ఎవరు వచ్చిన ఆపలో, ఎందుకంటే అలా ఆయనతో తిరుగుతుందంట.
ఇది మా ఆయన వెనకాల తిరుగుతుంది, దీనికి ఇలాగే బుద్ధి రావాలని ఈదులో పెట్టి కొట్టింది, కొట్టింది, వీడియో పెట్టారు. తిరిగితేనే కొట్టేసింది వెనకాల. ఈవిడేమంటుంది, మా దాసిని ఇచ్చేస్తాను, ఇంకో పెళ్లి చేసుకో అంటుంది. అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాలని ఓపిక లేకపోతే ఏం చేస్తాం, పక్కోళ్ళు పంచేస్తాం. అర్థమవుతుందా? అబ్రహాం కూడా ఏమన్నాడు తెలుసా? 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకు, నేను నీ కేడెము, నీ బహుమానం అత్యధికమని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చిననేమి? ఏంటి బాధ? నువ్వేమిస్తే నాకు యుద్ధంలో జయమిచ్చావు, వీళ్ళు స్తోత్రం చెప్పలేదండి. మనం ఏం చేస్తాం చెప్పనా? ఎప్పుడూ ఉన్న వాటి కోసం స్తోత్రం చెప్పమండి, లేని దానికోసం ఎడుతూ ఉంటాం దేవుని దగ్గర. దేవుడికి సిరాకు వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఏం అనలేక, ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అని దేవుని అన్నావు అనుకోండి, ఒరే నేను కళ్ళు మూసుకుంటే ఎప్పుడూ చచ్చిపోదు కదా, నువ్వు బండి మీద వస్తాను దేన్నో గుద్దేపోతా ఉంటే కళ్ళు ఉండే కదా తప్పించాను నిన్ను. కళ్ళు మూసుకుంటే ఏమైపోదు, నువ్వు కళ్ళు మూసుకొని పోదు. ఆరోగ్యాన్ని కాశాడు, భద్రత ఇచ్చాడు, ఆస్తులు వచ్చాయి, అప్పులు తీరాయి, మంచి పరిస్థితులు వచ్చాయి, బిడ్డలు పుట్టారు. ఏదో ఒకటి జరగాల, దానికి టైం వస్తే జరుగుతుంది. దేవుని స్తోత్రం కలిగిన కాక తగిన కాలమందు ఏం చేస్తాడు, దేవుడిస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, నువ్వు ఏమి ఇస్తే నాకు, ఏమే నీకు 10,000 పెట్టి పట్టు కొన్నావు, చేయించానా, అది చేయించావు, ఏమి చేస్తే ఎందుకు, ముక్కుపుడు కొన్నావా, ఇవన్నీ లెక్కలోకి రాలేదు నీకు. నువ్వు అన్నావు ముక్కు పొడకు కొన్నావా, నా ముక్కు చూడు ఎంత బోడుగా ఉందో. మరి గొలుసా పెద్దదా, ముక్కు పొడకు పెద్దదా? ఆ గొలుసు ఇచ్చే ముక్కు పొడకు చేస్తానంటే ఏం చేస్తావు, మళ్ళా కూడా వాడతావు. అవునా? దేవుడు ఇన్నిస్తే అబ్రహాం అంటున్నాడు, దేవుడైన యెహోవా నాకేమిచ్చిననేమి, నేను సంతానం లేని వాడిని అయిపోతున్నానే, దమస్కు ఎలియాజరు నా ఇంటికి ఆస్తకర్త ఎగును కదా, నా తర్వాత ఈ ఆస్తి అంతటికి మా పన్నుడే కదా వారసుడు. ఈయన డిసైడ్ చేసుకుంటున్నాడే. దేవుడిచ్చిన వాగ్దానాల్లో 6 జరిగాయి, ఒకటి ఉంది జరగడానికి ఒక టైం వస్తుంది, కానీ ఈ లోపల తొందరపడిపోతున్నాడు. రిజల్ట్ ఏంట్రా అంటే, సారాయి చెబితే హాగర్ని పెళ్లి చేసుకున్నాడు, హాగర్ గర్భవతి అయింది. యజమానురాలకే చూసావా మన కెపాసిటీ అంది, నా దాసిని నీకు ఇచ్చాక అది గర్భవతి, దాని దృష్టికి నేను లోకువైపోయాను. అబ్రాహ్ము నా ఉస్తురు నీకు తగులుతుంది అంది సారమ్మ. ఇంట్లో మళ్ళీ తుఫాను మొదలైపోయింది. అబ్రాహ్ము మీ గొడవ నాకెందుకే బాబు, ఇచ్చిందానివే, నువ్వు ఏం చేస్తావో చేసుకో అన్నాడు. పొంగుబడి గుద్దేస్తుంది సారయ్య. ఎవరిని? హాగర్ని. హాగర్ కడుపుతో ఉండి బాధ తట్టుకొని పారిపోయింది. దేవుని దూత మళ్ళా కనబడి, ఎక్కడికి వెళ్తున్నావు హాగర్ అంటే, మా ఓనరం బాధేస్తుందండి, నా వల్ల కావట్లేదు అంది. నోరు మూసుకొని వెనక్కి వెళ్ళి అక్కడే ఉండు, నీకు మంచి సంతానం ఇస్తాను, వాడు 12 రాజులు అవుతారంటే ఈ మాట నమ్మేసి హాగర్ ఓర్చుకుంది. ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని పిలువబడే ఆ గల్ఫ్ దేశాలు 12 మంది రాజులు వారి సంతానమే. దేవుని స్తోత్రం. ఓర్చుకున్నందుకేమో హాగర్ దీవించబడ్డది, ఓర్చుకోలేకపోయినందుకు అబ్రహాంకి ఆ ఆవిడికి మధ్యలో గొడవ వచ్చింది. శారమ్మకి సౌత్ వచ్చింది, శారమ్మకి వేదన వచ్చింది, శారమ్మకి కోపం వచ్చిందా? కానీ ఒక కాలం వచ్చింది, ఆ కాలంలో దేవుడు శారాయిని దర్శించాడు. 21వ అధ్యాయం, ఆదికాండం 21వ అధ్యాయము 2వ వచనం. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనం అతని కుమారుని కనెను. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, 10 సంవత్సరాలు ఓర్చుకొని గొడవలు పడిపోయి నానా తిప్పలు పడి తర్వాత 13 ఏళ్ళు చాలా దుఃఖపడ్డారు. ఇష్మాయేలు పుట్టి 13 ఏళ్ళు వయసు వచ్చినప్పుడు అప్పుడు మరలా దేవుడు శారమ్మను దర్శించాడు. అబ్రహాముకి 100 సంవత్సరాల వయసు వచ్చింది. 75 సంవత్సరాల వయసులో ప్రయాణం మొదలెట్టాడు. 85 సంవత్సరాల వయసులో ఇదిగో హాగర్ని పెళ్ళాడాడు. 10 ఏళ్ళకే కంగారు పడిపోతే మధ్యలో ఇంకోటి వచ్చింది. ఓర్చుకుంటే 25 ఏళ్లకు అసలు సిసలైన కొడుకు ఇస్సాకు పుట్టాడు. దేవునికి స్తోత్రం. అదే ఇక్కడ భక్తుడు చెప్తా అంటాడు, వాళ్ళు ఏం చేశారు, ఓర్పు చేత మా వాగ్దానములను నెరవేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం కూడా ఏం చేద్దాం, బోల్డ్ ప్రార్థనలు చేసావు, కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు వచ్చింది, కొన్ని ప్రార్థనలకు నెలకు జవాబు వచ్చింది, కొన్ని ప్రార్థనలు సంవత్సరం పట్టింది, కొన్ని ప్రార్థనలు సంవత్సరాలు పడతాయి. మనకేం కావాలా? ఫ్రెష్గా ప్రార్థన చేస్తున్నట్టే. నేను దాకా చేసిన ప్రార్థనలన్నీ మర్చిపోదాం, మళ్ళీ ఇవాళ కొత్తగా ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం కలిగినాక. ఏమో ఉదయం వేసిన విత్తనం మొలుస్తుందో, సాయంకాలం వేసిన విత్తనం మొలుస్తుందో, 2 మొలుస్తాయో నీకు తెలియదు.
నువ్వేం చేయాలా? మొలిసేదాకా విత్తనాలు వేస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నేను. ఓర్పు నీ జీవితంలో వాగ్దానాల ఫలమును అనుభవించేలా చేస్తుంది. ఓర్పు నిన్ను సంపూర్ణంగా చేసేస్తుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఓర్పు ఏం చేస్తుంది? సంపూర్ణంగా చేస్తుంది. ప్రియులారా, ప్రకటన గ్రంథము లేదా ఆ సంపూర్ణంగా చేసేటువంటి ఆ పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఓర్పు నీ బ్రతుకులో కలిగేటువంటి అద్భుతమైన కార్యాలు ఎలా ఉంటాయో పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. తన నిత్య మహిమకు సర్వకృపానిదేవు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి ఏం చేస్తాడు? కొంచెం కాలం శ్రమ పడ్డాక దేవుడు మిమ్మల్ని సంపూర్ణులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యాకోబు పత్రిక మొదటి అధ్యాయాన్ని మీరు చూస్తే ఇక్కడ కూడా ఇదే విషయాన్ని జ్ఞాపకము చేస్తున్నాడు. చూడండి 4వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో అయినా కొదువలేని వారిని ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనియండి. దేవునికి స్తోత్రం. సంపూర్ణులు అవ్వాలంటే ఓర్పు దాని పని చేయనివ్వండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఓర్పు దాని పని చేయనివ్వండి. కొదువలేని వారుగా ఉండాలంటే ఓర్పు దాని పని చేయనివ్వండి. అన్ని అవయవాలు కుదురుగా ఉన్న అనునాంగుడు అంటాడు. అన్నీ కలిసి నీకు మేలుగా జరగాలంటే ఓర్పు తన క్రియను కొనసాగనియండి. కొంచెం కాలం ఓర్చుకుంటే ఏం చేస్తాడు? ఆయనే మిమ్ములను సంపూర్ణంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎలా ఓర్చుకోవాలా? ముక్కుతా ములుగుతానా? ఎలా ఓర్చుకోవాలా? ఓర్చుకోమన్నారు కదా, ఓర్చుకోమని వాక్యం చెప్పింది కదా. ఎలాగోలా ముక్కు మూసుకొని, ఎలాగోలా కళ్ళు మూసుకొని ఈశ్వరో దేవుడా అని ఎలాగోలా అలా ఉండకూడదు. ఎలా ఉండాలా? సంతోషముగా. కొలసీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. కొలసీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం చూస్తే చదవండి. శుభమని చెప్పి రాయునది. జాగ్రత్త గమనిస్తే ఈ శుభమని చెప్పి ఏమి రాస్తాడు తెలుసా? 12వ వచనంలో 6-7వ వరుసలో చూడండి. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును. దేవునికి స్తోత్రం. ఈ మాటలను చదివించే టైం లేక ఒక్క ముక్క చదివిస్తున్నాను. సహోదరులకు దేవుని చిత్తాన్ని చెబుతూ ఏమంటున్నాడు తెలుసా? కొలొస్సీయులారా, దేవుని చిత్తం ఏంటంటే ఆనందముతో కూడిన ఓర్పు మీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఓర్చుకోవాలా? సంతోషంగా ఓర్చుకోవాలి, బాధలో కాదు. ఎదురు ఎలా చూడాలా? సంతోషంగా చూడాలా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఏం చెప్పాను నేను? ఓర్పు నీకు నిరీక్షణ పుట్టిస్తుంది. ఓర్పు నిన్ను పరిశుద్ధాత్మతో స్నేహానికి నడిపిస్తుంది. ఓర్పు నీ జీవితంలో వాగ్దానాలు నెరవేర్చేలాగా చేస్తుంది. ఓర్పు నిన్ను సంపూర్ణునిగా చేసేస్తుంది. కాబట్టి ఆ ఓర్పు ఎలా ఉండాలా? సంతోషంగా ఉండాలి, బాధగా కాదు. ఎలాగో అలా గడిపేద్దామని కాదు. సంతోషంగా దేవునితో ఎదురు చూస్తే అబ్రహాము జీవితంలో మీరు గమనించండి, కొంచెం విసుక్కుంటూ ఎదురు చూశాడు. ఎలాగా? దేవుని అన్నాడు నాకు నువ్వేమిస్తే ఎందుకు అని. శారమ్మంది నాకు పిల్లలు లేకుండా చేశాడని. కానీ మొత్తానికి అర్థమై ఎదురు చూశారు. కొంచెం కష్టాలతో పాటు ఫలం దక్కింది. ఇప్పుడు సంతోషంగా ఎదురు చూసిన వాళ్ళు చెప్తాను నేను. సంతోషంగా ఎదురు చూస్తే ఎలాంటి గొప్ప దీవెన వస్తుందో చెప్తాను. చాలా జాగ్రత్తగా 2 చెవులు తెరిచి వినండి. యాకోబు దగ్గరికి వద్దాం. యాకోబు మామగారింటికి వచ్చాడు, అన్న దగ్గర నుంచి పారిపోయి. గుర్తొచ్చిందా మీకు? మొట్టమొదట దారిలో ఎవరిని చూశాడు? మామ చిన్న కూతురుని చూశాడు. రాహేలు చాలా అందంగా ఉంది. మేనమామ కూతురుని చూడగానే మురిసిపోయాడు. మామ కూడా వచ్చి ఇంటికి తీసుకెళ్ళాడు. ఒరే బాబు, నా మేనలుడురా, నాతోనే ఉండి ఇన్ని కష్టాలు వచ్చాయా, మీ నాన్న దగ్గర నుంచి వచ్చేసావా అన్నాడు.
నెల రోజులు నాకు అన్నాడు, ఒరే బాబు ఎంత చుట్టమైతే మాత్రం ఊరికినే మా ఇంట్లో పని చేస్తావా, నీకేం జీతం కావాలో చెప్పు అన్నాడు. ఏమడిగాడు యాకోబు? పిల్లని అడిగాడు. దారిలో ఎదురైంది కదా, ముచ్చటగా ఉంది రాహేలు. నీ రెండో కూతురు నాకు ఇచ్చి చేసేయి, 7 సంవత్సరాలు మీ ఇంట్లో గొర్రెలు కాస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మాయి కోసం ఎన్ని రోజులు? 7 సంవత్సరాలు గొర్రెలు కాసేసాడు, మేకలు కాసేసాడు. టైం అయిపోయింది మామ, మరి మాట ప్రకారం నీ కూతురు నాకు ఇచ్చే అన్నాడు. అప్పుడు ఆ రాత్రి చుట్టుపక్కల అందరినీ పిలిచి భోజనాలు పెట్టి, ఇదిగోరా బాబు నా కూతురు నీకు ఇచ్చేస్తున్నాను, ఇవి నీ భార్య అని చెప్పి మూసుకేసి ఒక అమ్మాయిని ఇచ్చేసాడు. పొద్దున్న లేచి చూస్తే అది రాహేలు కాదు. ఎవరు? పెద్ద కూతురు లేయా. 2 కూతుర్లు ఉంటే చిన్న కూతురు కోసం 7 సంవత్సరాలు యాకోబు కొలువు చేస్తే పెద్ద కూతురు ఇచ్చాడు. పొద్దున్న అడిగాడు, ఏం మామ ఇదేం పని నీకు? ఎందుకు? రాహేలు చాలా అందంగా ఉంటుంది, లేయా ఏమో కళ్ళు కొంచెం జబ్బు కళ్ళు పాపం. మరి ఆ కళ్ళు సాయంత్రం కనబడవో ఏంటో నాకు తెలియదు. జబ్బు కళ్ళు అని బైబిల్లో ఉంది. పొద్దున్నే ఎలాగోలా పెళ్ళి అయిపోయిన తర్వాత భార్యని చూసి, దీన్ని ఇచ్చేవిటి నాకు అంటే ఈ పిల్ల మనసు ఎంత చురుక్కుమంటుంది. మామగారు అన్నారు, కరెక్టేరా బాబు, మరి మా దేశంలో చిన్నది పెద్దదానికంటే ముందు చేయకూడదు, అందుకనే మేము ముందు పెద్దాన్ని ఇచ్చేసాను, నాకు అలా వద్దు, నాకు చిన్నదే కావాలన్నాడు. అయితే ఇంకో 7 సంవత్సరాలు చెయ్యి, ఇంకో 7 సంవత్సరాలు నువ్వు మందం వేపితే అప్పుడు నేను చిన్నదాన్ని కూడా ఇస్తాను. పెళ్ళై 7 సంవత్సరాలు ఈ భార్యను ఉంచుకొని ఇంకో దాన్ని చేసుకోవడం కోసం ఇంట్లో పని చేస్తూ ఉంటే లేయమ్మ ఎలా ఫీల్ అవ్వాలి మీరు చెప్పండి. పోనీ వదిలేశాడా? ఆవిడతో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఆవిడకేమో పిల్లలు పుడుతున్నారు. ఎప్పుడూ ప్రేమగా మాట్లాడడు, ఎప్పుడూ పలకరించడు, ఇంటికి వచ్చి తిండెడితే తింటాడు, కాపురం చేస్తాడు, ఆవిడ బిడ్డలకు అంటానే ఉంది, ఆవిడని పలకరించడు. ఇంకెంత, ఇంకో 2 ఏళ్ళు ఉంది, దాన్ని కూడా చేసుకుంటాను అంటాడు. ఎలా ఉంటుంది ఈవిడికి చెప్పండి మీరు ఒకసారి. కొంచెం చేసుకుంటే ఎక్కడో చేసుకుని వేరే కాపురం పెడితే గొడవలేదు. ఇంట్లో ఉన్న దాంతో అచ్చట్లో ముచ్చట్లో దీన్ని చేసుకుంటాను అండాలు, ఇంకో 5 ఏళ్లే, ఇంకో 4 ఏళ్లే, ఇంకో 3 ఏళ్లే అనడం, ఈ పక్క ఆవిడతో కాపురం చేయడం. ఈవిడికి ఎలా ఉంటుంది చెప్పండి. అసలు కాఫీలో పురుగుల మంది కలిపారు మీరు చెప్పండి. రోకలం తీసుకొని తల పగల కొట్టేయట్లేదు జనాలు, చితకేసి డ్రమ్ముల్లో పెట్టేయట్లేదు. కానీ లేయమ్మ ఏం చేస్తుంది తెలుసా మీకు? ఒక్కసారి చూడండి. నాకు ఎంత అద్భుతం అనిపించిందంటే, లేయా అలాగునే యాకోబుతో ఉంటూ పిల్లల కంటూ ప్రతిసారి ఓ మాట అంటుంది. మీరు చూడండి 29వ అధ్యాయం ఆదికాండం 31వ వచనం. లేయా ద్వేషించబడుట ఎవరు చూశారు? లేయాని ప్రేమిస్తున్నాడా యాకోబు? పెళ్లి చేసుకున్న పాపానికి ఆ ఉండు అన్నాడు తప్ప ప్రేమగా మాట్లాడ్డు, అచ్చటా ముచ్చటా చూడ్డు. ఇలా అనుకుందాం, ఎందుకంటే ఇంకో దానికోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరు చూశారు? అందరూ చెప్పండి. నువ్వు ద్వేషించబడ్డం ఎవరు చూస్తాడు అంటే అర్థం అందరూ రెండు అది కాదు నా ఉద్దేశం. శ్రమలో, బాధలో, నిందలో, నిష్ఠూరాల్లో, కష్టాల్లో ఓర్పుగా ఎదురు చూస్తున్నప్పుడు నీకు వచ్చే కష్టాన్ని ఎవరు చూస్తారు? అందరూ చెప్పుకోవాలి. ద్వేషించబట్ట చూచి గర్భమును తెరిచెను, ఆమె గర్భవతి అయి బిడ్డలకని యెహోవా నా శ్రమని నన్ను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతను రూబేన్ అని పేరు పెట్టింది. దేవుని స్తోత్రం. ద్వేషించబడ్డ లేయమ్మ తొలి కొడుకు రూబేనుకి అన్నప్పుడు ఏముంది? నా శ్రమ దేవుడు చూశాడు, ఈయన చూశాకన్నా నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో అని పేరెట్టింది. ప్రేమిస్తున్నట్ట లేనట్ట? ప్రేమించలేదు. అప్పుడప్పుడు అంటాం అలా కీసులాడుతున్నారు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఒక నలక పుడితే దాన్ని బట్టి అన్నా కలిసిపోతారని, పిల్లల బట్టి అన్న అమ్మ నాన్నలు కలవాలని పెద్దల ఉద్దేశం. లేయకూడదా అనుకుంది, కొడుకు పుట్టాడు కదా ఈసారి నా భర్త నన్ను ప్రేమిస్తాడు. లేదండి. రెండోసారి గర్భవతి అయింది, మళ్ళా బిడ్డను కన్నది. నేను ద్వేషించబడిన సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతరుని కూడా నాకు దయచేసి సిమియోను అని పేరెట్టింది. రెండో కొడుకుని కానీ ఏమంటుంది? నేను ద్వేషించబడ్డానన్న సంగతి శ్రమ చూశాడు, ఇప్పుడు విన్నాడు, రెండో బిడ్డనిచ్చాడు. సరే, ఇద్దరు కొడుకులే కాబట్టి మా ఆయన నన్ను ప్రేమిస్తాడు. ఇద్దరు కొడుకులు కన్నా యాకోబు మనసు కరగలేదు. మూడోసారి మరలా ఆ కొడుకుని కని ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును అని, ఎందుకంటే ముగ్గురు కొడుకులు కన్నాను కదా అని
అతనికి లేవి అని పేరు పెట్టింది. అంటే భర్త హత్తుకున్నాడు లేదు అప్పుడు దాకా, ముగ్గురు బిడ్డలు కనేదాకా భార్యను హత్తుకొని భర్త యాకోబు. ఆలోచించండి. ఇంకోలో చూద్దాం, ముగ్గురు బిడ్డల కన్నా భర్త పట్టించుకోకపోతే ఓర్పుగా ఉన్న భార్య లేయా. జబ్బు కళ్ళుదే, కానీ ఆవిడ బుద్ధి చాలా మంచిది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనందరికీ చక్క చేపల్లాంటి కళ్ళు ఉన్నాయి, బుద్ధి మాత్రం పాడైపోయి మురుక్కు కాలవలాగా ఉంటుంది. ఓర్పు లేదు, సహనం లేదు, ఎదురు చూడడం లేదు. ముగ్గురు బిడ్డల కన్నాది, నో యూస్. నాలుగోసారి మరలా గర్భవతి, ఈసారి నేను దేవుని స్తుతిస్తాను. ఇప్పుడు దాకా కష్టాల్లో ఉన్నాను కానీ నలుగురు కొడుకులు కన్నాను కదా అని యోధా అని పేరు పెట్టింది. ఆవిడ కానుపు ఉడికిపోయిందని ఉంది. పెళ్ళయిన దగ్గర నుంచి నలుగురు బిడ్డలకని కానుపు ఉడికిపోయేదాకా భర్త ఉన్నాడు కానీ ప్రేమించట్లేదండి. ఎలా ఓర్చుకుందాం మహాతల్లి. మనమైతే ఏం చేస్తాం? నిన్న ఒకళ్ళు అడిగాను, అమ్మాయికి పెళ్ళయింది కదా ఎలా ఉంటే, సారీ గారు విడిపోయారండి. ఏ అంటే ఆ పిల్లకి బోల్డ్ ఆస్తుందంట, ఈ కుర్రోడేమో పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు అంటున్నారంట, మా పిల్ల మా ఇంటి దగ్గరే ఉంటుంది, నువ్వు వచ్చి ఇక్కడ కాపురం చేయి, ఇక్కడ ఇల్లు కడతాం, నువ్వు వచ్చి ఇక్కడ కాపురం చేయి. ఓ కొడుకు పుట్టాడంట, ఆ పిల్ల కొంచెం పిచ్చిది, చెప్పకుండా చేసేశారు, ఆస్తి ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు ఆపరేషన్ చేయించుకో. ఎవరో మా పిల్లకి ఆపరేషన్ చేయించాం, నువ్వు ఆపరేషన్ చేయించుకొని ఇక్కడికి వచ్చి ఉండలేక విడిపోయారు. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఓర్చుకోలేక, సహించలేక. మనం ఎవరికైనా కొంచెం ఓర్చుకో అంటే నువ్వు ఓర్చుకో అంటున్నారు. వచ్చించుకు మనల్ని పెద్దోళ్ళు ఎందుకు చెప్తారండి? ఎందుకు చెప్తారు? సహించడం, ఓర్చుకోవడం, ఎదురు చూడడం, సంవత్సరాలు గడిచినా ఎదురు చూడడం, బిడ్డలు చూసి కలిసిపోవడం, ప్రేమగా ఉండడం. ఆ ఓర్పు కూడా ఎలా ఉండాలా? సంతోషంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అనుకున్నవన్నీ జరగవు కొన్నిసార్లు, ఎదురు చూసినవన్నీ జరగవు కొన్నిసార్లు. లేయా ఏం ఆశపడింది? మా బావ నన్ను ప్రేమిస్తాడు అనుకుంది. బావ కదా, మేనబావ. వరుసగా నలుగురు బిడ్డల కన్నది కానీ లేదు. మరలా పెద్ద కొడుకు పెద్దోడై చేలోకి వెళ్ళి పుత్రదాత వృక్ష పళ్ళు తెచ్చాడు. ఆ పుత్రదాస వృక్ష పళ్ళు అంటే ఆ వేర్లు కూడా పిల్లల్లాగా ఉంటాయి. బొమ్మలో మీరు అది చూడొచ్చు. మ్యాండ్రేక్ అని మీరు నెట్లో కొడితే, మ్యాండ్రేక్ ఫ్రూట్ అని కొడితే ఆ వేర్లు కూడా మనిషి రూపంలో ఉంటాయి. అవి తింటే పిల్లలు పుడతారని ఆయుర్వేద శాస్త్రంలో ఉంది. అవి తేగానే రాహేలు వచ్చి అడిగింది, అక్క ఆ పళ్ళు నాకు ఏంటి అంది. మా ఆయన్ని తీసేసుకున్నావు, నీకు పళ్ళు కూడా కావాలా అంది. ఆ పళ్ళు ఈసారి మళ్ళీ మా ఆయన కొద్ది రోజులు మీ ఇంటికి వస్తాడు. ఎలా ఉంది చూడాలి వ్యాపారం. ఆఖరికి తన కొడుకు తెచ్చిన పళ్ళు ఇచ్చి భర్తను మళ్ళా ఇంటికి తెచ్చుకోవాల్సి వచ్చింది లేయ. అయినా ఓర్పు వదలలేదు. ఈసారి మళ్ళా దేవుడు ఆమె కడుపు తెరిచి 5వ కొడుకుని కన్నది. 5వ కొడుకుని కానీ దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిన అనుకొని అతనికి ఇస్సాకారుని పేరు పెట్టింది 18వ వచనంలో. మరలా దేవుడు గర్భాన్ని తెరిస్తే 6వ కొడుకును కానీ దేవుడు నాకు మంచి బహుమతి దయచేసును. 20వ వచనం, నా పెనిమిటికి 6 కుమారులు కని ఉన్నాను గనుక అతనికి నాతో కాపురము చేయును. ఇప్పుడు దాకా ఏం చేశాడు మరి? 6 కొడుకులను కన్నాను కాబట్టి ఈసారి నా భర్త నాతో కాపురం అంటే పిల్లల కండం కాదు, ప్రేమగా ఉండడం. అంటే లేయమ్మకి ఏమి లేదు 6 కొడుకులు కనేదాకా. తర్వాత కూతుర్ని కన్నా దేనా. మీరు చెప్పండి, మధ్యలో వచ్చిన రాహేలు మధ్యలోనే చచ్చిపోయింది, కానీ లేయమ్మ చివరిదాకా ఉన్నది ఓర్చుకోవడం వల్ల. 2, భర్త ప్రేమ దూరమైనట్టుంది, కానీ ఆ కొడుకుల్లో ఒకడు దేవునికి సేవ చేసేటువంటి లేవి వంశం అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. నా భర్త నాతో హత్తుకుంటాడు ఎదురు చూసింది. భర్త హత్తుకోలేదు, మరి ఎవరు హత్తుకున్నారు? దేవుడు లేవిని హత్తుకున్నాడు. తల్లి ఎదురు చూసింది, బిడ్డలను దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. నేను దేవుని స్తుతిస్తాను ఈసారి కాను పుడుగుపోయినా 4వ కొడుకుని కన్నది ఓర్పుగా ఉంది. యోధా దేవుని ఎలా స్తుతించగలిగాడంటే, యోధా వంశములో నుంచే ఎవరొచ్చారు? దావీదు వచ్చాడు, యేసయ్య వచ్చాడు. యోధా వంశమే యుగయుగాలు దేశాన్ని పాలించగలిగే స్థాయికి దేవుడు తెచ్చాడు. ఎవరి వల్ల? లేయా వల్ల. 3 కొడుకులు కన్నాను, ఈ 4వ అనవసరం నాకు, వీడు పీక పిసికి చంపేస్తాను, మా ఆయన్ని చంపేస్తాను, పోలీస్ స్టేషన్లో పెట్టేస్తాను, కేసు ఎట్టేస్తాను అందనుకోండి. ఈరోజు యేసు ప్రభు రావడానుకున్న వంశాన్ని అడ్డుకున్నదవును. వచ్చుకుందా? కోడిగుడ్డు ఏమైంది? అయ్యిందా? ఎలా ఓర్చుకుంది? ఇసుగుతానా?
సంతోషంగా ఓర్చుకుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 16 మంది పిల్లలుగా అన్నదండి. 16 మంది పిల్లల్ని, 6 కొడుకులు, 1 కూతురు, వాళ్ళకు పుట్టిన పిల్లలు ఎన్ని లెక్కేసుకుంటే అద్భుతమైన రీతిలో సంతానం వృద్ధి చెందేసింది. ప్రియులారా, దేవునికి సన్నిధిలో ఈ మాటలు మనం చూస్తున్నాం. ఎంత దీవెనకరమైన పరిస్థితుల్లోకి వచ్చేసిందో, ఎంత ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లోకి వచ్చేసిందో మన లెక్కల్లో చూసుకుంటే సంతోషంగా వచ్చుకుందా లేదా? ఇప్పుడు సంఘానికి ఉండాల్సిన లక్షణాలలో అత్యంత శ్రేష్టమైన లక్షణం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏమర్థమైంది మీకు? ఓర్పు. అలా చెప్పండి అందరూ గట్టిగా. ఏముండాలి మనకి? ఓర్పు ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఓర్పు కావాలి. ఉందా మన దగ్గర? ఇవాళ గుడికొత్తాడు, వెంటనే బాగైపోవాలి. పెళ్ళి అవుతుంది, ఏడాది కల్లా ఇంకా ఏమి లేదంటే దేవుడు ఇవ్వలేదు. ఇస్తే ఏం చేస్తావు? పెంచడం రాదు నీకు, మంచం మీద కుదురుగా పడుకోవడం రాదు నీకు, మీ ఆయనతో ప్రేమగా మాట్లాడడం రాదు నీకు. ఇద్దరు రోజు కొట్టేసుకుంటూ ఉంటారు, తిట్టేసుకుంటూ ఉంటారు. అలకల మధ్య పిల్లవాడిని ఏం చేస్తారు? ఇస్తే టైం పడుతుంది. నిర్ణయ కాలం వచ్చినప్పుడు బిడ్డలు ఇస్తాడు, నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఆస్తులు ఇస్తాడు, నిర్ణయ కాలం వచ్చి అధికారాన్ని ఇస్తాడు. యోసేపుకి ఎప్పుడు ఇచ్చాడు అధికారం? 13 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. అన్నలు ఎప్పుడైతే యోసేపు నమ్మేశారో వెంటనే యోసేపుకి అధికారం వచ్చేస్తే అన్నలు వెంటనే పీక దించేసినాం. అర్థమవుతుందా? 13 సంవత్సరాలు ఓర్చుకున్నాడు కాబట్టి అన్నల మీద ప్రేమ ఉంది, అన్నలు లేరనే బాధ ఉంది, అన్నలు వస్తే సంతోషం ఉంది. అన్నలు అడిగితే క్షమించమని, అబ్బాయి అలా అనకండి, నన్ను దేవుడు మీకోసం ముందుగా పంపాడు అన్నాడు. దేవుని స్తోత్రం కలిగినగా. నీకు అర్థం అవ్వాలి ఒక దశ రావడానికి. ప్రియులారా, ఈరోజు సంఘంలో ఉన్న వారికి, విశ్వాసులకు ఏం లేదు చెప్పండి? చాలా చోట్ల మనకు ఆ దరిద్రం లేదు, కానీ చాలా చోట్ల ఇక్కడ జరగకపోతే ఇంకో గుడికి వెళ్ళిపోతారు. ఎందుకని అంటే మనకు లేదు, ఉంటే పోదురేమో నాకు తెలీదు. ఆ పాస్టర్ గారు అయితే ఎవరు? ఆ గుళ్ళో అయితే ఏ గుళ్ళో ఈ సమయంలో ఒక మాట చెప్పాలి. ఏ సంఘములో మారు మనసు బాప్తీసం పొంది లేక పెళ్ళిళ్ళు చేసుకుని ఏ సంఘానికి వెళ్ళి స్థిరపడతారో ఆ సంఘ కాపరే మీ ఆత్మల విషయమై లెక్క ఒప్పగించాలి దేవుని దగ్గర. దేవుని స్తోత్రం కలిగిన కాక. పరలోకానికి వెళ్ళాక దేవుడు ఎవరిని అడుగుతాడు? రక్షణ కుమార్ సంగతి ఏంటి అని ఎవరిని అడుగుతారు? నన్నే అడుగుతాడు. నేను లెక్క చెప్పాలి కాబట్టి రక్షణ కుమారి తన బ్రతుకు కాలం అంతట్లో నాకు విధేయురాలుగా నా మాటలు వింటూ బ్రతకాలి, ఈ సంఘానికి కట్టుబడి బ్రతకాలి. అలా అయితేనే ఆశీర్వాదం వస్తుంది. అలా కాదండి, నేనేమో సోమవారం నర్సీపట్నంలో పాస్టర్ దగ్గరికి వెళ్తాను, బుధవారం ఏరుగుతుల్లో పాస్టర్ దగ్గరికి వెళ్తాను, మీరు ఒప్పుకుంటే శుక్రవారం ఎలమంచిల పాస్టర్ దగ్గరికి వెళ్తాను, అప్పుడప్పుడు మా ఊరు కూడా పాస్టర్ గారు వస్తున్నారు, మన ఊరు కూడా మీరు రాలేదు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తాను. ఇక అందరూ చెప్తారు, ఎవడో చెప్పండి నీకోసం లెక్క. ఉమ్మడి గారు పూజ తెచ్చిందని ఎందుకు పనికి రాకుండా పోతారు. సంఘాన్ని ఇది నా సంఘం అనే ఫీలింగ్తో ఉండాలా? దైవజనుడిని ఇతను నా కోసం లెక్క అప్పగించే దైవజనుని ఫీలింగ్తో ఉండాలా? ఆ దైవజనుడు ఆ సంఘము నిన్ను బట్టి సంతోషిస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. కొంతమంది మందిరానికి రారు, దైవజనుడితో సంబంధం ఉండదు, సంఘంతో సంబంధం ఉండదు. కథలో కార్యక్రమాలు పురుళ్ళు పుణ్యాలకి సంఘం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? సేవకుడు ఎక్కడి నుంచి వస్తాడు? ఏమండి, నువ్వు ఎక్కడికైతే గుడికి పోయి స్థిరపడిపోయావో ఆ పాస్టర్ గారిని రమ్మని చెప్పాలి. అప్పుడు రారు కదా వాళ్ళు కూడా. అంటే ఇది మనకేం నేర్చుకుంటున్నాం? ఇప్పుడు మనం ఏమి నేర్చుకుంటున్నాం? నీ కొరకు ప్రార్థించే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, నీ కొరకు ఎదురు చూచే వాళ్ళు ఉంటారు, నీకోసం కన్నీరు కార్చే వాళ్ళు ఉంటారు, నీకోసం దేవుని దగ్గర లెక్క ఒప్పగించే వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగినగాక. అందుకు ఏం చేయాలి మనం? ఓర్పుగా ఎదురు చూడాలి. నాన్న గుడ్డోడైనా ఎర్రోడైనా ముర్రోడైనా పెళ్ళి ఎవరు చేయాలి? నాన్న చేస్తాడా, పక్కింటి అంకులు చేస్తాడా? మా నాన్న కళ్ళు కనపడవు, మీరు పెళ్లి చేయండి, మీరే మా నాన్న పక్కడి దగ్గర గోమ మీద కొడతాడు. పెళ్లి చేస్తే ఏమవుతారా? ఆస్తులో వాట అడుగుపోదామని వచ్చావు నువ్వు. ఎదురు చూడాలా. ఇరుదో మరుదో అమ్మ చిన్నప్పుడు పాలిచ్చి పెంచింది, ఒళ్ళో వేసుకొని పెంచింది, రోగాలు రుష్టుల్లో పాటుపడింది. ఆ అమ్మే నీకు నిజమైన అమ్మ. పక్కింటి ఆంటీ అందంగా ఉంది, మూతుకు రంగేసిందని నువ్వేమా మమ్మీ అన్నావు అనుకో, ఆ మమ్మీ నేను డమ్మింగ్ చేసేస్తుంది. అమ్మ నాన్నలు ఎలా మార్చలేమో నీ ఆత్మ కోసం ప్రయాసపడే దైవజనుని కూడా మార్చలేము. నువ్వే సంఘంలో స్థిరపడ్డావు, అక్కడ
పోనీ ఇక్కడి నుంచి పోయాం, ఎక్కడో స్థిరపడా అక్కడ, మళ్ళీ ఇక్కడ రాకిక. ఆ దైవజనుడికి, అయ్యా నువ్వే నా సేవకుడివి అని చెప్పు, ఆ మాటకు లోబడి ఉండు. అక్కడ వినరు, ఇక్కడ వినరు. వెళ్తారా? పేదనికి వెళ్తున్నామండి. వెళ్తే ఎక్కడికి వెళ్తావు? పరలోకం వెళ్తావా, నరకం వెళ్తావా? నరకానికే. ఉపయోగం ఏంటి? ఇది అర్థం కాలేదు జనాలకి. ఓర్పుగా ఎదురు చూడాలి. ఆశీర్వాదం రాలేదా? నెల అయిందా, 2 నెలలు అయిందా, సంవత్సరం అయిందా, 20 సంవత్సరాలు అయిందా, కానీ ఒక రోజు దీవిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఓర్పుగా ఎక్కడ ఉండాలా? ఓ మొక్క పాతామండి, ఎక్కడి నుంచి అంటు మొక్క పట్టుకొచ్చి వారం అయింది, 10 రోజులు అయింది, కొత్త సిగురు రాలేదు. ఓహో, నేల మంచిది కావాలి, మళ్ళీ పీకేసి ఇంకో దగ్గర పాతు. 2 వారాలు చూడు, కొత్త సిగురు రాలేదు, పట్టుకెళ్ళి ఇంకో దగ్గర పాతు, చచ్చిపోద్ది అది. ఎందుకు? అక్కడే ఉంచు, దాని వేళ్ళు నేలలోకి ఆనుకునేదాకా ఎదురు చూడు. కొత్త సిగురేంటి, మానేయి, లోవై, పూలొచ్చి పళ్ళొచ్చి దాని జాతిని వృద్ధి చేసి చెట్టు అవుద్ది. ఎందుకని? కదపకుండా అక్కడే ఉంచాల. ఈ చేలో ఉడిసేసి దుబ్బు చేయలేదని, పక్క చేలో బాగుందని మళ్ళీ ఉడిసినంత లాకేది అక్కడ ఊడేమవుద్దో చూద్దాం, చచ్చిపోద్ది. ఊడ్చాక దుబ్బు చేసినా చేయకపోయినా కోతకాలం దాకా ఏం చేయాలా? దానికే మందేసి అక్కడే కలుపు తీసి అక్కడే గట్లకు నీరు కట్టి అక్కడే ఓపిక ఎదురు చూస్తే 20 పండాల్సినారు, కనీసం 10 పండుద్ది కదా. పీకేసి ఇంకో దగ్గర ఊడు, ఏమవుద్ది? తాకట్టిని కొడుసు అక్కడే ఉండిపోద్ది. ఎందుకు? ఇత్తనాలకి, ఊడుపులకి అప్పులు చేశాం కదా, వడ్డీ పెరిగిపోద్ది. ఓపిక ఎదురు చూస్తే, పశువుల కోసం ఓపిక ఎదురు చూస్తాం, చూలు కట్టే వరకు ఓపిక ఎదురు చూస్తాం, కనే వరకు వ్యవసాయంలో ఓపిక ఎదురు చూస్తాం, పంట వచ్చే వరకు. భక్తిలో కూడా ఏం చేయాలా? యోబులాగా సహనము కలిగి ఓపికగా, నా చర్మము ఈలాగు చీకుపోయిన తర్వాత నా కన్నులారా నేను దేవుని చూస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. చూశాడా? డబల్ ఆశీర్వాదం పొందాడా? కాబట్టి మనం కూడా ఏం చేద్దాం? సంఘానికి ఉండాల్సిన అత్యవసరమైన లక్షణం ఓర్పు. అది కూడా ఎలా ఉండాలి? విసుగుతా, నిరాశపడతా, కృంగిపోతా కాదు, సంతోషంగా ఓర్చుకోవాలి. దేవుని స్తోత్రం. ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఓర్పు దాని క్రియ కొనసాగిస్తుంది. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. బ్రతుకులో పోరాటాలు లేవని కాదు, సమస్యలు లేవని కాదు, దుఃఖం కలిగించే పరిస్థితులు రావని కాదు, అన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయని కాదు. ఎంతో కొంత కష్టం, దుఃఖం, బాధ, బలహీనతలు ఉన్నాయి. అయినా ఓపిక ఎదురు చూడు, విశ్వాసం కలిగి ఉండు, నిరాశ పడిపోకు. ఈరోజు కాకపోతే రేపు, రేపు 10 ఎల్లుండు, ఎల్లుండి కాకపోతే వచ్చే సంవత్సరం, ఓ 10 ఏళ్ల తర్వాత నువ్వు అనుకున్న దానికంటే ఆయన సమయంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఎదురు చూస్తే అద్భుతాలు చూస్తావు. దేవా, నీ సమయంలో, నా జీవితంలో నీ కార్యాలు జరిగించు అని ఎదురు చూడు. అబ్రహాము శారమ్మలాగా విసుగుపోయినట్టు కాదు, అలాగా ఓపికగా ఉంటే ఎదురు చూస్తే. చివరిదాకా ఎదురు చూసింది, సంతోషంగా ఎదురు చూసింది. చరిత్రలో గొప్ప గొప్ప వంశాలను అందించింది. లేవి గోత్రాన్ని అందించింది, యూదా గోత్రాన్ని అందించింది. అద్భుతమైనటువంటి కార్యాలు. తొలి సంతానం, జ్యేష్ఠ సంతానం రూబేను గోత్రాన్ని అందించింది. తన బిడ్డలందరూ గొప్ప గొప్ప వారుగా పేరులోకి వచ్చేసారు. ఎదురుచూడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆరోగ్యమా? ఎదురుచూడు. సంతానమా? ఎదురుచూడు. అప్పులు తీరడమా? ఎదురుచూడు. భక్తి జీవితంలో స్థిరత్వం? ఎదురుచూడు. నీ ప్రార్థనకు జవాబా? ఎదురుచూడు. ఒకరోజు గొప్ప కార్యాలు చూస్తావు. విసిగిపోకుండా, చిరాకు పడకుండా, నిరాశ పడకుండా, దేవునికి దూరం అయిపోకుండా ఆయనతో సహవాసం హత్తుకొని చూడు, అద్భుతాలు చూస్తావు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలయ్యా. నీ మాటలు మా బ్రతుకులో న్యాయమైన, శక్తివంతమైన, ఖచ్చితమైన ప్రభావాన్ని చూపించినయండి. ఎదురు చూడడం మాకు నేర్పండి. ఓర్పు సహించడం నేర్పండి. సంతోషంగా భరించడం నేర్పండి. మీరు ఇచ్చే ఆశీర్వాదాలు పొందే వరకు ఎదురు చూడడం నేర్పండి. అంతవరకు సహించువాడే నీ రాజ్యంలో చేర్చబడతాడన్నావు. మరణం దాకా నమ్మకంగా ఉండు, నీకు జీవకిరీటం ఇస్తానన్నావు. మీ మాటలు మా జీవితాల్లో జరిగించండి. ఈ మాటలు బిడ్డలందరూ గ్రహించడానికి కృప చూపండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.